ఒరిస్సాలో సముద్ర తీరాన ఉన్న కోణార్క్ సూర్య దేవాలయంలో సూర్య భగవానుడి విగ్రహం గాలిలో తేలుతూ ఉండేది. ఇందుకోసం ఆ కాలంలోని మన శిల్పులు గుడి పై భాగాన 52 టన్నుల భారీ అయస్కాంతాన్ని, గుడి కింద భాగంలో మరో 52 టన్నుల శక్తివంతమైన అయస్కాంతాన్ని ఉపయోగించి సూర్యుడి విగ్రహాన్ని గాలిలో తేలేలా చేశారు. కోణార్క్ గుడిలో ఉండే ఈ భారీ మ్యాగ్నెట్స్ ఎంత శక్తివంతమైనవంటే ఆ కాలంలో సముద్రంలో వెళ్ళే కంపాస్ సిస్టమ్ని డిస్టర్బ్ చేసేవి. అందుకే షిప్స్ పాడవకుండా పోర్చుగీస్ వాళ్ళు కోణార్క్ ఆలయంపై దాడి చేసి ఈ మ్యాగ్నెట్స్ని ధ్వంసం చేశారు. ఇండియాలో బ్రిటిష్ వాళ్ళ రూలింగ్ వచ్చిన తర్వాత కోణార్క్ టెంపుల్ డోమ్ని తొలగించి దానిపై పరిశోధన చేయడానికి రాత్రికి రాత్రే దానిని లండన్ తరలించారు. ఈ వాస్తవం పనామా పేపర్స్లో తప్ప మన చరిత్ర పుస్తకాలలో ఎక్కడ మనకి కనిపించకపోవడం మన దౌర్భాగ్యం. ఎలాంటి మోడర్న్ సైన్స్ అందుబాటులో లేని ఆ కాలంలో నీడతో ఖచ్చితమైన సమయాన్ని తెలుసుకున్న ఘనత మన భారతదేశానిది. అందుకే మన దేశాన్ని విశ్వగురు అంటారు.